హాయ్. ఇప్పుడు మనకి ఏపీలో 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ విషయంలో ఎలా పనిచేయగలుగుతారు? ఉద్యోగాలు అనేవి చాలా మెరుగవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐటీ కంపెనీస్ వస్తాయి. ఐటీ కంపెనీస్తో వస్తే మనకి ఈ శాలరీస్ పరంగా కానీ యూత్ అనేది నిరక్షరాస్యత అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు జగనన్న ఇచ్చే నవరత్నాల పథకాలు ప్రజలకు ఏ మేరకు సాయం అందుతున్నాయి అనుకోవచ్చు? ఎందుకంటే నవరత్నాలు 4 బొక్కలైనట్టే. ఆ రత్నాలు ఆయనే ఒక రత్నం, మళ్ళీ ఆయన ఇచ్చే నవరత్నాలు మాకెందుకండి? అంటే ఇప్పుడు పార్టీలో కొంతమంది క్యాండిడేట్ని చేంజ్ చేస్తున్నామన్నారు. మరి చేంజ్ చేస్తే ఏమైనా గెలిచే అవకాశం ఉందా? ఎలాగ తోలు తెచ్చి ఆడాది ఉతికిన నలుపు అన్నట్టే. అంత చేంజ్ చేసినా కానీ వాళ్ళు చేసిన దాన్ని బట్టే కదా ఇచ్చేది. మరి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్ర ప్రజల్లో ఎంతవరకు ఇప్పుడు ప్రభావితం చేసింది అనుకోవచ్చు? చాలా ఇంపాక్ట్ అయిందండి. చాలా చాలా అంటే చాలా ఇంపాక్ట్ అయింది నారా లోకేష్ గారి పాదయాత్ర వల్ల. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు ఒక సైకో పాలన వల్ల ఒక ఊరు అవ్వచ్చు, ఒక మండలం వచ్చి ఎలా ఎఫెక్ట్ అయిందో తెలుసుకోగలుగుతున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొత్తులో వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఏ పదవి ఇస్తారు? ఒక ఎంపీ సీట్ ఇవ్వచ్చండి. అది వాళ్ళ డిస్కషన్ బట్టి ఉంటుంది. బట్ గెలవడం అయితే కన్ఫర్మ్ చేశారు. సైకో రాజ్యానికి విడుదల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 కింద ఆంధ్రప్రదేశ్ని ఒక బెంగళూరులో చేసి అంటే సింగపూర్లో చేసి చూపిస్తానన్నారు డెవలప్మెంట్. కానీ ఆయన 5 ఏళ్లలోనే రిటైర్మెంట్ అవుతారు. మరి 2047 ఎలా చేయగలుగుతారు? జనరేషన్ ఉంది కదా, 5 ఏళ్ళలోనూ ముందు పునాది వేస్తారండి. పునాది ఉంటే చాలు కదా. పునాది అనేది గట్టిగా వేస్తారు, తర్వాత చేసేస్తారు. మ్యాక్సిమం ఈ 5 ఇయర్స్లో ఒక 60 to 70% చేసేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందంటే కారణం ఫస్ట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఐటీ అంటే ఇప్పుడు జిల్లాల విభజన కూడా చాలా జరిగింది. ఇప్పుడు రీసెంట్గా జిల్లాల విభజన జరిగింది. సో అలా విభజన వలన మరి మనకి రాజధాని అనేది కూడా 3 పెట్టారు. 3 బెస్ట్ అనుకోవచ్చా, 1 బెస్ట్ అనుకోవచ్చు? ఒకటే బెస్ట్ అండి. 3 రాజధానులు పెడితే మళ్ళీ గవర్నమెంట్ ఫండ్ వేస్ట్, అది ఇదని. పైగా ఒక్క రాజధాని ఉంటే మనకి ఒకటి చాలు. 3 రాజధానులు ఉంటే 3 రాజధానులు, 3 ఎయిర్పోర్ట్లు, మళ్ళీ డివిజన్ సర్టిఫికేట్స్లో చేంజెస్ ఏంటండి? రాష్ట్రం అంటే ఒకటి అన్నట్టు, రాజధాని ఒకటి ఉంటేనే బెస్ట్. థ్యాంక్ యూ.